జోరుగా హుషారుగా షికారు పోదాం. ఆపండి ఆపండి ఆపండి. ఏమిట్రా సినిమా పేరు? అది శ్రీమ సున్న తలకాయ రామ. మరి అదే మడతలో కెడతంటే 1వ తరగతి చదువులు ఇలాగే ఉంటాయి. నేను చూడండి 2వ తరగతి ఎంత సులాగా చదివేస్తాను. సీమంతాలో ఎరగవా దొరసాని. ఏడిసవలే నోర్మి. 1వ క్లాసు 2వ క్లాస్ చదువులు ఇలాగే ఉంటాయి. మనం 3వ క్లాసు. నేను చదువుతాను చూడండి. శ్రీ యాత్రాలయ రామచంద్ర సావా హచ్చసున్నా. రే ఇది చదివింది ఇంకా అసహ్యంగా ఉన్నట్టుంది. అసహ్యంగా ఏంటి అబ్బాయి గారు? నాకు రేయ్ ఇట్రా. ఏంటి సార్ ఆ సినిమా పేరేంటే? శ్రీ మంత్రాలయ రాఘవేంద్ర స్వామి మహత్యం. శ్రీ కన్యకా పరమేశ్వరి మహత్యం, శ్రీ పానకాల స్వామి మహత్యం, ఓ మర్రి చెట్టు, దానికి ఇందో పుట్ట, అందులో పాము మహత్యం. ఏ సినిమాలు అయ్యే? కాస్త మంచి సినిమాలు తేవచ్చు కదయ్యా. బొబ్బిలి పులి, సర్దార్ పప్పరాయుడు, జస్టిస్ చౌదరి. అలాంటి బాక్సులు కావాలంటే 10,000 అవుతాయండి. అంతే కదా. ఇంటికెళ్ళి మా నాన్నగారిని నేనేమని చెప్పి తీసుకో. ఇదిగా తర్వాత మడతలో కిడత కబురు చెప్పొద్దు. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. సాయంత్రానికి మా గురువు గారి సినిమా కావాలంతే. అవును, థియేటర్ అదిరిపోవాలంతే. వెళ్ళు. ఓయ్, సాయంకాలం ఈ అబ్బాయి గారి పక్కన ఈ అమ్మాయి గారికి ఒక సీట్ ఉంచు. అలాగేనమ్మా. వెళ్ళు. నేనేదో సరదాగా సినిమా చూడాలనుకుంటే మధ్యలో నువ్వేంటి జనరేటర్ సౌండ్ లాగా ఊగిపోతున్నావు? నీకు నేనేంటా? ఓయ్, మీ నాన్న చెల్లెలు కూతురు నీకేంటో మా అమ్మ వదిన మొగుడిని అడుగు. ఈ వర్షాకాలంలో పెళ్లి చేసుకుంటే రేపు ఎండాకాలంలో పురుడేసుకోవడం కష్టమని ఆగాను, కానీ నీకు దెబ్బలు తగిలితే కాపడం పెట్టడం కష్టమని కాదు. నాకు దెబ్బలు తగలడం ఏంటి? మన పెళ్ళవగానే తిరుపతి గుళ్ళో నీ చేత అంగ ప్రదక్షిణ చేయిస్తానని మొక్కుకున్నాను. ఏంటమ్మా అంగ ప్రదక్షిణ చేయిస్తావా? మడతలో కెడతాం కాదు. మరి నేను తడిగుడ్డలతో తొలితే జనం గుళ్ళో ఉంటారేంటి? గుడి చుట్టూ ఉంటారు. కానీ తన పెళ్ళాన్ని అందరూ అలా చూస్తే మా బావకి ఎంత అవమానం. పెళ్ళామా గారిది గుడ్డ, అలాంటి ఆశలేం పెట్టుకోకు. నాకంటే క్లాసు దొరుకుద్దా నీకు? చూస్తావుగా. చూస్తా నీ సంగతి రాత్రి సినిమా హాల్లో చూస్తా. అబ్బాయి గారు ఎక్కడికి వెళ్ళిపోయారండి? ఇంకా వెళ్ళలేదురా, వెళ్దాం అనుకుంటున్నాను. ఎక్కడికండి? ప్రేమలోకి. తొందరపడకండి. ఆ అమ్మాయి ఎవరో ఏంటో తెలియకుండానే. ఆ అమ్మాయి ఎవరైనా సరే నా పెళ్లి ఆ అమ్మాయితోనే. ఆ పిల్ల ఎవరు? అది నేను తీలేదండి, మా ఓనర్ గారు తీశారు. ఈసారి మడతలో కెడతా. ఆ పిల్ల ఎవరో చెప్పు. రోజుకి 56 మంది వస్తారు. ఆ పిల్ల ఎవరో ఏం తెలుస్తుంది మాకు? సర్లే, అదెవరో నేను తెలుసుకుంటాను గానీ దాని రేట్ ఎంత? మేము ఫోటోలు తీస్తాం కానీ రేట్ అడగాం. నేను అడిగింది ఆ రేటు కాదు, ఫోటో రేటు. అది పబ్లిసిటీ కోసం పెట్టిందండి. ఒక్కటిచ్చారంటే కిల్లు వేసుకోకుండా నోరు పండిపోద్ది. మర్యాదగా ఫోటో ఇవ్వు. అబ్బాయి గారి ఫోటో అడిగితే ఇవ్వడంట. 500 ఇవ్వండి. 500 అయ్యా? 5,000 తీసుకో. తాతయ్య, అయ్యా ఇక్కడ పక్కనే బస్ స్టాండ్ ఉంది కదా? ఉందండి. అక్కడ చాలా మంది డ్రైవర్లు కండక్టర్లు ఉంటారుగా? క్లీనర్లు కూడా ఉంటారండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ పిల్లని ఎవరైనా ఎక్కడైనా చూసారా అని కనుక్కోరా. చాలే ఊరుకోండి. నేను ఈ ఫోటో పట్టుకుని వెళ్ళి ఏమండో ఈ పిల్ల ఎక్కడ చూసారా, ఈ పిల్ల ఎక్కడ చూసారంటే పిచ్చోడు అనుకుంటారు నన్ను. ఇప్పుడు కూడా అలాగే తెచ్చావులేరా? రే, ఈ అమ్మాయి నా కోసమే పుట్టిందిరా. నాకు ఈ అమ్మాయి అడ్రస్ కావాలంతే. అంతేనంటారా? అంతే అంతే. ఓ 10,000 పట్టండి. రేపు ఈ పాటికి ఆ పిల్ల అడ్రస్ ఎట్టుకు వచ్చేస్తాను. ఇదిగో. ఏమండి ఇప్పుడు నేను చెప్పిన విషయం వెంటనే పేపర్లో పడాలండి. మా పేపర్ పడిపోవాలా? ఏ నువ్వేమైనా కొత్త పేపర్ పెడుతున్నావా? ఏడెవడండి బాబు, హెయిర్ ఆయిల్ జుట్టు తినేస్తున్నాడు. అది కాదండి, ఇప్పుడు నేను చెప్పిన విషయం వెంటనే పేపర్లో పడాలి. ఈయన పడిందా? పడలేదు. ఈ వేళ పడదు, రేపటి పేపర్ లో పడుతుంది. ఏడ్చేలేరా? ఏమిటి? అబ్బాయి ఏం లేదండి, మీరు చెప్పిన విషయం బాగా వినపడి సంతోషంగా ఉంది. ఇంకా సంకోచం ఎందుకయ్యా? నాయను ఓ మాదిరి చెవిటోని చూశాను కానీ ఈ టైప్ చెవిటోని చూడలేదు. వస్తానండి, వస్తాను. లేదు. ఏంటి బాబు? కాసా పాడుట లేదు కాదు, కనబడుట లేదు. ఓహో,
ఇదేమిట్రా కింద రాసు? ఏం లేదండి, ఆ అమ్మాయి పిచ్చెక్కింది, కనబట్టం లేదు, ఆ చూకు తెలిపిన వాళ్ళకి 10,000 రూపాయలు బహుమానం ఇస్తామని రాసింది. ఏంటి నే చేసుకోబోయే అమ్మాయికి పిచ్చా? నీకెవరో పిచ్చి పిచ్చిగా ఉందా? అలా కాదండి, అలా ఇస్తే ఆ అమ్మాయిని చూసినోడు మనకు తీసుకొచ్చి అప్పు చెప్తాడు. కింద నా పేరే కాదండి, పిచ్చేసేట్టుగాడిది. అదేంటి నా పేరు ఉండాలిగా? మరి అదే, రేపు ఏదైనా తేడా పాడ వస్తే అనవసరంగా మనం ఇరుక్కుపోతాం. వాడి పేరేసామనుకో వాడు ఇరుక్కుపోతాడు, అడ్రస్ మనకు తెలిసిపోద్ది. పాపం వాడిని ఎందుకు ఇరికించడం? అబ్బాయి గారు, అనవసరంగా కొన్ని విషయాల్లో మీరు జోక్యం కలిగించుకోకండి. ఆ ఎదవికి నాకు వడ్డీ విషయంలో చాలా లావాదేవీలు ఉన్నాయి. వాడికి ఇస్తానుగా మడతలో కిడతా. అయ్యా, మన మోటార్ సైకిల్ కి గుడుగుడు చప్పుడు మరీ తక్కువైందిరా. అదేదో రాకెట్ సైలెన్సర్ అంట, అది తగిలించే వరకు సౌండ్ అదర్స్ కదా. ఏం చేద్దాం? అలాగే గాడిద కూతురు హార్నట, అది కూడా తగిలించేద్దాం. అది వద్దులేండి బాబు, మనం ఏ అర్ధరాత్రి అపరాత్రి వస్తాం అనుకోండి, ఆ శబ్దం ముసలానికి కనపడిందంటే లేనిపోని పెంట. ఏ నోళ్ళు నొక్కుపోయాయి ఎరా? నా ఇనపెట్లో స్విచ్ చేస్తే నోట్ల కట్లించే మిషన్ ఏమనే ఉందనుకున్నారా? అసలు డబ్బు ఖర్చు పెట్టడానికి అద్దుబద్దు ఉండక్కర్లేదట్రా. పోనీలేండి, పాప ఏదో పసివాడు. ఏం పసివాడు? నీ వల్ల కాదు వాడు అలా తయారైంది. ఏంటి నాన్న ఎప్పుడు చూసినా డబ్బు గురించి మాట్లాడతావు? నీకు నాకంటే డబ్బే ముఖ్యమైనప్పుడు మరి నన్నెందుకు కన్నావు? బుద్ధి లేక. నేను కన్నది నా ఆస్తిని కాపాడడానికి కానీ నాశనం చేయడానికి కాదురా. ఏంటంటే లక్షలు అడిగారా కోట్లు అడిగారా అలా చించుకుంటారంటే? పళ్ళు రాలిపోతాయి. సగం నీ వల్ల కాదు వాడు నాశనం అయిపోతాడు. అయినా ఇది నీ ఆస్తి అంటావేంటి? ఇది తాత ఆస్తి. తాత ఆస్తి అనుభవించే హక్కు మైనారిటీ తీరిన మనవడికి ఉంది. తాత మనవడు సినిమాలో దాసనారాయణ చెప్పాడు కదరా. ఏమిటే? డాక్టర్ తీసుకురండి. ఏమిటే? ఏదోలా ఉందండి. మరి డాక్టర్ వద్దండి, వాడు వచ్చాడంటే ఉన్నది లేదంటాడు, లేదు ఉన్నదంటాడు. కాసేపు పడుకుంటే అదే సరిపోతుందండి. మీరు నా పక్కనుంటే చాలుగా. రా నాన్న రా, మీ నాన్నగారు కూడా నీకోసం ఆగారు. అరే అవునా? ఏమిటో ఆయన చేతస్తాం. అఘోరించేవులే, అత్తలు అమ్ముకున్నావులాగా డ్రెస్సు నమ్మును. అసలు మొలతాడు ఉన్నవాడు ఎవడైనా సర్కస్ లో బఫుల్లాగా అలాంటి డ్రెస్ వేస్తాడా? అమ్మా చాలా ఊరుకోండి. అందరూ వేసుకునే బట్టలు నా రాజాను వేసుకుంటే వాడు గొప్పతనం ఏముంది? ఎవ్వరు వేసుకుని రంగు బట్టలు రోజుకొకటి వేసుకుని గుర్రం లాంటి మోటార్ సైకిల్ ఎక్కి కిరీటం లేని కుర్ర రాజాలా నా కొడుకు రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఇళ్లలో జనం అందరూ పరిగెత్తుకొచ్చి నోళ్లు వెళ్ళబెట్టుకుని కళ్ళు కుళ్ళ పెట్టుకుని చూడాల్సిందే. ఓహో, మరి ఆ కిరీటం వదిలేసావే, దాన్ని కూడా పెట్టు. ఏం వద్దులేండి, ఇప్పటి నుంచే వాడికి ఎందుకు లేనిపోని తలబరవు. నువ్వు తిన్నా అన్నా, నువ్వు తిను. అయ్యో 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 అయ్యో, ఊసే నాన్న, ఊసే ఊసే ఊసేమంటుంటే ఊసే ఊసేమా. రంగమ్మ బుద్ధి లేని గాడిద, రాళ్ళు సరిగా ఎరవంటే ఏరదు. ఎందుకురా ఊసావు? అమ్మ ఊసేమంది ఊసేశాను. ఎందుకే ఊసేమన్నా? ఎందుకేంటండి, అంత పెద్ద రాయి కొరికిన చప్పుడైతేను మీకు వినపడలేదా? వినపడితే అందుకే ఊసేమన్నాను. రాయి కొరికింది వాడు కదా, నేను. ఇదిగో చూడు. మీరా? ఇంకా నా కొడుకేమోనని ఎంత కంగారు పడిపోయాను. నువ్వు తిన్నా, కాస్త నెయ్యేనా? త్వరగా తిను, మోటార్ సైకిల్ రెడీగా ఉంది. ఆయనతో ఏం మాట్లాడకే, నువ్వు బయట ఇంకా ఇక్కడే ఉన్నావేంటి రాజా? నాన్న డబ్బులేమి ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వాలా నీకు డబ్బు? ఏం చేసావని, ఏం పుట్టావని డబ్బు ఇవ్వాలా నీకు? డబ్బు ఇవ్వాలో తెలిసిన వాడికి డబ్బు ఇవ్వాలరా? ఏనాడైనా ఆ చేత్తో గుప్పిడ బట్టి పిచ్చావా? ఆ కాలుతో ఒక్కసారైనా చేతి తొక్కావా? పండిన చేతి తొక్కితే పాడైపోదు అంటే. మీ అమ్మ నెత్తినెక్కించుకుని పాడు చేసిందిరా నిన్ను. చాలండి సమ్మడా, రోజుకి ఒకసారైనా వాడితో గొడవ పడితే గానీ రోజు గడవదా మీకు? ఏమే, నువ్వు బుద్ధి చెప్పాల్సింది పోయి నేను చెప్తుంటే వాడిని వెనకేసుకొస్తావంటే? ఇలా జులై వెధలాగా తిరుగుతుంటే రేపు ఎందుకైనా పనికొస్తాడా వాడు? ఏమిటండి, నా బిడ్డ ఏమంత జులైగా తిరుగుతున్నాడని? వాడేమైనా తాగి తందరా ఆడుతున్నాడా, లేదా సానికొప్పులు దూరాడా? ఈ కాలంలో 6 ఎకరం పొలం ఉన్నవాడు కూడా కాళ్ళు కళ్ళ మీద పెట్టుకుని కళ్ళ జోళ్ళు నెత్తి మీద పెట్టుకుని తిరుగుతున్నాడు. కానీ నా కొడుకు మాత్రం కాళ్ళు జోళ్ల మీద పెట్టుకుని కళ్ళ జోళ్ళు కళ్ళ మీదే పెట్టుకుని తిరుగుతున్నాడు. నాన్న కొడుకులా గర్వంగా తలెత్తుకుని ఇంట్లో నుంచి బయటకు వెళ్తున్నాడు. అమ్మ కొడుకులా తల వంచుకుని గౌరవంగా ఇంటికి వస్తాడు. రేపు పెళ్ళయి పెళ్ళం వస్తే అన్ని తెలుసుకుంటాడులేండి. అవతల ఆలస్యం అయిపోతుంది, డబ్బులు ఇవ్వండి. కనపడలేదు. ఆహా, కనపడలేదా? నేను వెతుకుతాను, ఉండండి. డబ్బులున్నాయా?
ఆహా జేబులో డబ్బులు పెట్టుకుని నాటకాలు ఆడుతున్నారా? ఎందుకంటే వాడితో అనవసరంగా పేచి పెట్టుకుంటారు. తీసుకో కానీ కానీ ఓ పాలెట్ చూడండి. ఆయన ఎవరో తెలుసా? ఇంకెవరు? మా గురువు గారు. కాకపోతే మారు వేషంలో ఉన్నారు. మారు వేషంలో ఉన్నారన్న సంగతి తెలుసు కదా. అయితే మా పిచ్చి సెట్కి క్షమాపణ చెప్పు. వీడికి క్షమాపణ చెప్పవా? రేయ్ 4 ఇవ్వండి. పక్క తీసుకెళ్ళి రదీయండి. ఇప్పుడు అర్థమైందా ఈ పిచ్చే సెట్ అంటే ఏంటో? లేకపోతే నన్ను కొట్టి నీ వ్యాన్లో తీసుకెళ్తావా? నిన్ను ఇట్టా కాదు, మా గొడ్ల చావట్లో తీసుకెళ్లి పేడెత్తిచ్చి పిడకలు చేయిస్తా. వ్యాన్ వెనక్కి తిప్పో. తిప్పో. ఎక్కమనేది నేను. ఎక్క వెళ్ళు. స్టార్ట్ చేయి. వీడేంట్రా పిచ్చుకులో ఇంతున్నాడు, ఇన్ని బళ్ళు లేపేశాడబ్బా. ఒక చెత్త ఏంట్రా, చిటికల వేలతో కూడా ఆపగలరా టెంగడాలారా? మర్యాదగా తాడు వదులుతావా వదలవా? మర్యాదగా తాడు వదలాలా? వదులుతానరా, నాకేంటి సంగతి. అదే సంగతి. మీలో ఎవరికైనా దమ్ముంటే వచ్చి తాళ్ళు ఇప్పుకోండి. తాళ్ళు ఇప్పడానికి దమ్ము కావాలా? నువ్వు వెళ్ళి తాళ్ళు ఇప్పు. నాయన మీకు దండం పెడుతున్నా, నన్ను వదిలిపెట్టండి రా. నేను మీకేం అన్యాయం చేశాను? లోపలికి తీసుకెళ్తున్నారు ఎక్కడికి? నన్ను ఏం చేద్దామని? బాబు నన్ను వదిలిపెట్టండి రా అంటుండే. తీసుకెళ్ళి అక్కడ కట్టేయండి రా. ఎందుకు? మధు ఇక మేము వెళ్ళొస్తామే. లోపలికి రండి. నాన్న రాజా, నీకు తలంటడానికి బాబిగారిని రమ్మన్నాను. తొందరపడి స్నానం చేసేకే. ఒరే సత్తిగా, మోటార్ సైకిల్ శుభ్రంగా తుడిచి రెడీగా ఉంచు. రాజా బట్టకి చిన్న మురికంటిందో నీ తోలు ఒలిచేస్తాను. అట్టగేనమ్మా. ఒసే లచ్చమ్మా, అమ్మా పెసరట్లకి పప్పు రుబ్బవా? రుబ్బేనమ్మా. అల్లం ముక్కలు ఎక్కువగా తరుగు. రాజాబాబు రెడీ అవుతున్నాడు. బాబు టిఫిన్ తినే టైం అయిందే. అట్టగేనమ్మా. లచ్చమ్మా, వెన్న దోశల్లోకి కొబ్బరి పచ్చడి నూరు పెట్టు. అట్టగేనమ్మా. సార్, మీకు రిజిస్టర్ పోస్ట్ వచ్చింది సార్. నాకా? అవును సార్. ఎక్కడి నుంచి? సంతకం పెట్టండి సార్. సార్, ఆ ఫోటో మీ అబ్బాయి గారిదా అండి? అవును. మీ అబ్బాయి గారు లాయరా అండి? ఆ పక్కన చూడు. మీకు ఇద్దరా అండి? రెండో ఆయన నావీయా అండి? ఆ పక్కన చూడు. డాక్టర్ గారు కూడా మీ అబ్బాయేనండి? అయ్య బాబోయ్, మీకు మొత్తం ఎంతమంది అండి? ఒక్కడే. ఒక్కడేనా? మరి ఆ ఫోటోలన్నీ? నువ్వు ఈ ఊరు కొత్తగా వచ్చావు? అవును సార్, ఈ రోజే డ్యూటీ ఎక్కాను. అందుకే మా వాడు అవతారాలు తెలియకుండా అలా అడుగుతున్నా. మా వాడు రోజుకు ఒక వేషం వేసే ఎన్టీ రామావతారం, పరుసు నిండా డబ్బులు వేసుకెళ్లి తగలేసుకొచ్చే పరశురామ అవతారం, పని పాట లేకుండా తిరిగే వరహ అవతారం, ఎన్ని తిట్టినా బుద్ధి రాని బుద్ధ అవతారం. అంత గొప్పరా అండి? ఇంతకీ ఏం చదివారండి? బిఏనా ఎంఏనా? ఏవీ కాదు, నిశాని. అంటే ఏలు ముద్దరా అండి? గట్టిగా రొకయ్య, వాళ్ళు అమ్మిందంటే కొరకంచి పుచ్చుకొస్తుంది. ఎవడండి అది? అయ్య బాబోయ్, నేనేమన్నా ఎందుకండి ఈ పోస్ట్ అబ్బాయి అలా పారిపోతున్నాడు? ఈ ఊరు కొత్తగా వచ్చాడు, నీ సంగతి తెలియక భయపడుతున్నాడు. 4 రోజులు పోయాక నీ సంగతి తెలుసుకుని భయపడతాడు. సరే గాని చేతిలో కొరకంచి. అయ్యో, నా మతి మరుపు చూడండి. ఏమండి, అబ్బాయిని చీవ కొట్టిందండి. ఆ పుట్ట ఎక్కడుందో వెతికి దాన్ని తగలెడదామని. ఏమిటి నీ కొడుకుని చెం కుట్టిందా? అవునండి. నీ సంగతి తెలిసి కూడా కుట్టిందా? ఎంత ధైర్యం. ఎంతకీ దొరగారేం చేస్తున్నారు? స్నానం చేస్తున్నారండి. కాసేపట్లో ముస్తాబై వస్తాడు. వస్తారు. వారు పన్నీటి స్నానాలు, గంగిరెద్దు ముస్తాబులు ముగించుకొని సంకల్ నిండా పిచ్చికారితో సెంట్లు కొట్టుకుని టిప్పు సుల్తాన్ కొడుకులాగా తిప్పుకుంటూ వచ్చే వరకు ఇక్కడ మాకు టిఫిన్లు కాఫీలు ఏ ఉండవన్నమాట. మరి మీ చోద్యం ఏమండి, చంటివాడు తినకుండా మన తింటే ఏం బాగుంటుంది చెప్పండి? మీతో మాట్లాడుతుంటే ఒరే పుల్లయ్య, ఆ చెవుల పుట్ట ఎక్కడ్రా? ఇదిగో వస్తాను, ఉండండి. ఇవాళ చెవుల పుట్ట వదలదు. ఎప్పుడో
మెల్లిగా నాన్న మెల్లిగా. ఈ తాతయ్య ఎక్కడ చచ్చాడు? ఒరేయ్ ఒరేయ్ తాతయ్య. అమ్మగారు ఏమిటో తిప్పుకుంటూ వస్తున్నావు? మళ్ళీ వేద కథలు చెప్తావా? లేదమ్మగారు, కట్టింగ్ కోసం వెళ్ళానండి. అక్కడ కిరాణా కొట్టు ఫిట్టింగ్ పెట్టానండి. ఆడితో ఫైటింగ్ చేసేందుకు ఆలస్యం అయిపోయిందండి. అది సరే గాని నువ్వు ఆ కిరాణా కొట్టువాడి కుక్కను కరిచావుట? ఆడు చెప్పాడండి, ఆడు చెప్తాడండి. ఆడు పెద్ద మడతలో కిరతకాడు అమ్మగారు. అమ్మగారు, నేను అబ్బాయి గారి కోసం పరిగెట్టుకుంటూ వస్తుంటే ఆడి కుక్క వచ్చి నన్ను కరిచిందండి. నేను ఊరుకుంటానంటే ఆడి కుక్క నట్టుకుని కరిచేస్తానండి. సంతోషించగాని ఇదిగో టైం అయిపోతుంది, పట్టుకో. ఇందులో జ్యూసు పళ్ళు పాలు అన్ని పెట్టాను. 6 గంటకు ఒకసారి బాబుకు అందిస్తూ ఉండు. అలాగే అమ్మగారు, కొంచెం ఎక్కువ పెట్టారు కదండి. నువ్వు మెక్కావు, నేను చంపేస్తాను. బండి ఎక్కువ టైం అయిపోతుంది. అలాగే, అలాగే. కానీ ఏనా ఏమైందన్నా? నా గొలుసు ఇదిగో గొలుసునా? ఇదిగో నా బంగారు. ఎక్కడ? అయ్యో నా రాజాన కొడుకు ఎంత అందంగా ఉన్నాడో చూసేవాళ్ళు దృష్టి. గొడుగు సరిగా పట్ట బాబు, పట్టు. ఎంత సరిగా పట్టు. అలాగే బయలుదేరుతానా? ఉండు, శకునం బాగుంది. బయలుదేరుతావా? మెల్లిగళ్ళు ఎండలో తిరగే. మెల్లిగలు నాన్న. ఏం 12 కావస్తుంది, ఇంకా రాలేదు. బాబు గారు నమస్కారం రాజా గారు. క్షమించండి, అనుకోకుండా 1 నిమిషం ఆలస్యం అయింది. అబ్బే అదేం లేదండి, మీ గడియారం 1 నిమిషం ముందున్నట్టుంది. అవునండి, మా గడియారాలన్నీ 12 దగ్గర. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. నాకేమన్నా అబ్బాయి కన్నా పట్టుకుంటాను. పెద్దలందరూ వచ్చినట్టేగా? అందరూ వచ్చారండి. మరి ఇంకేట ఆలస్యం? అబ్బే మరేం లేదండి, మీరు అంటే మొదలు పెట్టడమే. మీరే మీరే కానివ్వండి కానివ్వండి. పళ్ళరథం పళ్ళరథం పోసేను పళ్ళరథం పోసే నిన్న తీసుకోండి. మిగిలింది తాగొచ్చు. ఏమయ్యా రెడీ అయినా? అబ్బా ఇంకెంతసేపు అయ్యా, తొందరగా. ఎవడే అతగాడు ఎవరోడు మర్యాద లేకుండా ఏంటంటే పిచ్చేసేటి గారు, ఏంటి కేకేశారు? నువ్వు ఎప్పుడైనా ఫోటో దిగా? నేను ఎప్పుడన్నా ఎక్కితే కదా దిగడానికి కదా. మరి నాతో ఫోటో దిగాలని కోరిక లేదా? నీతో ఫోటో దిగాలని కోరిక? నువ్వేమన్నా డి రామానాయుడువా, నారా చంద్రబాబు నాయుడువా? కదా, మరి అందుకే నీతో ఫోటో దిగాలని నాకు కోరిక ఉంది. నా కోరిక తీరుస్తావా? అయ్య బాబాయ్ బాబాయ్, మీరు మరేలేండి బాబు. మొట్టమొదటిసారి ఫోటో తీసుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి, కానీ మీతో దిగుతున్నందుకు చాలా దుఃఖంగా ఉందండి బాబా. కదా, మరి అందుకే పిలిచాను. పిచ్చేసేటి గారు, మీకు పిచ్చి మోకాల్లోనే కాదండి, అరికాల్లో కూడా ఉందండి, కూడా ఉందండి. అయితే వెళ్ళిపోతా. సర్లేదా, దిగు. ఇవైతే కూర్చో. నవ్వు ఏదాలేతి వస్తానండి. పిచ్చేసేటి గారు, ఫోటోలు వచ్చాక నాకు ఒకటి పంపించండి, మీది కత్తిరించుకొని నాకు గోడ కత్తిరించుకుంటాను. ఈ ఫోటో ఎందుకు తీయించానో తెలుసా? మీరే చెప్పారు కదండి నాతో ఫోటో దిగాలని కోరిక ఉందని. అక్కడే నువ్వు తప్పులో కాలేసావు. వీడు నాకు 300 బాకీ, వీడు నాకు 500 బాకీ, నువ్వు నాకు 1000 రూపాయలు బాకీ. మీలో ఎవరైనా అప్పు తీర్చకుండా ఊరొదిలి పారిపోయారనుకో, పోలీసులకు అనవాళ్ళు కావాలి కదా, అందుకు తీయించారనమాట ఈ ఫోటో. అమ్మ పిచ్చేసెట్టి, ఇంత పని చేసావా? నీకు ఇస్తానరా మడతలో కిడతా. ఏమండి, అసలు మీకు బుద్ధిందా? ఇంతకీ ఇప్పుడు నా బుద్ధితో నీకేం పని వచ్చింది? ఏమొచ్చిందా? అమ్మాయికి 18 వెళ్ళి 19 వచ్చింది. పొద్దుననంగా బయటకు వెళ్ళిన అమ్మాయి ఇంతవరకు ఇంటికి రాలేదు. అదిగో వస్తాంది కదే.
ఆగవే, ఇప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళావు? అత్తగారింటికి. ఎందుకు? అదే మాటమ్మా, ఆడపిల్ల నాకెప్పటికైనా అత్తగారింటికి వెళ్లాల్సిందే కదా. ఎన్నాళ్ళిలా మిమ్మల్ని నా గుండెల మీద కుంపట్లా కూర్చోపెట్టుకొని చెప్పండి. వయసొచ్చిన ఆడపిల్ల తన మొగుడిని తను వెతుక్కోకపోతే నలుగురు నానా మాటలు అంటారమ్మా. చూసావా, ఇంత వయసొచ్చిన దీనికి ఓ లవ్వు సాంగు లేకుండా కూర్చుంది. ఎంత సొంత బావైతే మాత్రం ముందు నుంచో వెనక నుంచో వెళ్ళి ఏదో ఒక యాక్సిడెంట్ చెయ్యకపోతే ఎలా పెళ్లి చేసుకుంటాడు అనుకోరు? అమ్మో, రేపు జరగకూడదు ఏదైనా జరగకపోతే తప్పు తల్లిది అనరమ్మా, పిల్లది అంటారు. అందుకే తప్పు చేయడానికి ఇంత తొందర పడుతున్నానమ్మా. అమ్మో అమ్మో అమ్మో, ఇది అనంత పని చేసేలా ఉంది. ఇక ఊరుకుంటే లాభం లేదు. సుబ్బమ్మత్త, సూరక్క, వీరమోజన, రండి రండి, త్వరగా రండి. ఇప్పుడు వాళ్ళంతా ఎందుకే? ఎందుకేమిటండి? పళ్ళాలు ఎత్తడానికి. పళ్ళాలు ఎత్తడం ఏంటి? తాంబూలాలు మార్చుకోవడానికి అన్నయ్య గారింటికి వెళ్ళాలండి. మీరు త్వరగా చొక్కా వేసుకోండి. అమ్మమ్మమ్మో, ఎన్ని పనులు. దీనికి ఏదొచ్చినా పట్టలేమండి బాబు. ఇక్కడున్నావా? పేపర్లో నీ ఫోటో పడిందే. పడితే తనకి 2 సార్లు మధు అనాలా? రోలర్ స్కేటింగ్ లో ఛాంపియన్ కదా, అందుకే పడుంటుంది. అబ్బా, అందుకు కాదే మరి. లాస్ట్ టైం స్విమ్మింగ్ లో ఫస్ట్ వచ్చినందుక కాదు, మెంటల్ వచ్చి ఇంట్లోంచి పారిపోయినందుకు. ఏం కూసావే? నేను కాదు, ఈ పేపర్ వాడు కూసాడు, అదే రాశాడు. ఎవడే ఎవడే పిచ్చి సట్టి? ఒరేయ్ అయ్యా, నేను అలా ఊళ్ళోకెళ్ళి వడ్డీలు వసూలు చేసుకొస్తా. సరేనండి. కొట్టు జాగ్రత్త. ఎవడైనా అప్పు కావాలని వస్తే లేడీని పంపించే. అలాగేనండి. కూర్చోబెట్టి ఇప్పుడే వచ్చా. నువ్వేనా పిచ్చేసండి? అవును నేనే. ఏమిట్రా సౌండ్? వెనకాల టైర్ బరస్ట్ అయిందా చూడు. వెనకాల టైర్ కాదండి, బరస్ట్ అయింది. పిచ్చేసేటి దవడా అటు చూడండి, వేసిందోటి. ఎంత ధైర్యం నీకు? ఏంటది? ఎవర్రా అమ్మాయి ఇంత అందంగా ఉంది? ఏమిటిది? కళ్ళు తిరుగుతున్నాయి. అయ్యో అమ్మో, ఇంత అందం చూసి నేను తట్టుకోలేనురా. అబ్బా, అబ్బాయి గారు ఏమైందండి? గుండెల్లో పూలబాణం గుచ్చుకుందిరా. హే భగవంతుడా, ఏమిటి నాకు ఈ శిక్ష? నేనెందుకు తొందరపడి ఆ ఫోటోలో ఉన్న అమ్మాయికి మనసిచ్చారు? ఇచ్చాక ఎందుకు ఈ అమ్మాయిని చూశారు? ఏమిటి నాకు ఈ పరీక్ష? ఆపుతారా? నా వల్ల కాదురా. చాలే ఊరుకోండి. ఎవరన్నా ఇంటే నోడుతో నవ్వడు. అసలు అమ్మాయి ఎవరనుకుంటారు? ఎవరా? మొన్న ఫోటో చూసి మనసిచ్చాను 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 తెగ ఇదే పేరు చూడండి. ఆవిడ ఈవిడ మీకు కాబోయే ఆవిడ. చూడండి సామిరంగా. నేను ఇంట్లోంచి పారిపోయినా, పైగా నాకు పిచ్చంటావా? ఆ అమ్మాయి తప్పిపోయిందని పిచ్చే శెట్టిగాడి పేరు మీద ప్రకటన ఇచ్చాం కదా, అది చూసి రెచ్చిపోయి వచ్చి వాడిని పిచ్చి కొట్టుడు కొడుతుంది. నా ఫోటో పేపర్ నేనా? అదే నేను అడుగుతున్నాను. ఎక్కడికి తీసుకెళ్తారు? ఏంట్రాది? అవునబ్బాయి గారు, అంటే వ్యాన్ ఎక్కించుకెళ్తున్నారు. ఈయనకి లెక్కలు చెప్పాడు తల. ఏంట్రా? దుబ్బిన పొయ్యిలో పెడతా. ఏంటి చెల్లాయ్, పళ్ళాలు మళ్ళీ వెనక్కి వచ్చేస్తున్నాయి. అసలే పళ్ళాలు మొయ్యలేక సత్తుంటే మధ్యలో ఈడొకడు మా ఇద్దరు గొడవని ఏదో కర్మ. వెళ్ళేటప్పుడు తప్పించుకుంటే ఇప్పుడు దొరికాం. ఆయన నీకేం తక్కువ చెల్లమ్మా? ఆ అన్నయ్య కాదంటే ఈ అన్నయ్య లేడా? ఈడి కొడుకు లేడా? పదలే మన ఇంటికి పోయి తాంబూలాలు మార్చుకుందాం. అంతగా గతి లేకపోతే నా కూతురు మెడకు పెద్ద బండ గట్టి నూతులోకి తోసేస్తాను గాని నీ ఇంటికి కోడలుగా పంపిస్తానా? నాన్న, ఇంత అవమానం జరిగాక కూడా నువ్వు నా తండ్రివి అనే నిజాన్ని నమ్మలేకపోతున్నాను. అవతలాడికి ఏడుపు రాబోయే సమయంలో కామెడీ చేయకూడదు నాన్న. రండి రండి రండి. అబ్బాయి గారు పెళ్లి కదండి, అందుకండి సందనంతా. పెద్దయ్య గారు పెద్దమ్మ గారు ఊళ్ళో శుభలాగులు ఉండడానికి వెళ్ళారండి. ఏంటే మనుషులకే కాదండి, కోళ్ళకి తోడ కూడా ఇచ్చేస్తున్నారండి. 10,000 ఇచ్చారండి. అమ్మాయి గారు చెప్ప పెట్టుకుంటూ వచ్చారంటండి. అబ్బాయి గారి మీద మనసు లాగేసిందా? మనసు లాగేయడమే కాదు, చొక్కా కూడా వేసేసి. అమ్మాయి గారు రండి రండి రండి. అమ్మాయి గారు, ఇంతకీ మీ యువరాజా వారు ఎక్కడా? మా యువరాజా వారు ఇంజన్ గుర్రం ఎక్కి బట్టలాటకి బజార్ అడవికి వెళ్ళారు. రాణి గారి కంటే రాజావారే ఎక్కువ చదివినట్టున్నారే. అవునే, చాలా కోర్సులు చదివినట్లున్నారు. డాక్టరు, లాయరు, ఇంజనీరు. అబ్బో తాతయ్య, మీ అబ్బాయి గారు ఏం చదివారు? వాళ్ళ దాకా చదివానండి. అమ్మాయి గారు చెప్పకూడదు కానండి, ఆయనకంటే నేను 2 అక్షరాలు ఎక్కువ చదివానండి. ఊళ్ళు కూడా వచ్చండి. నిజం చెప్పు,
నిజమండి బాబు, సంతకం చేయడం రాదండి. ఒట్టు వెళ్ళిపోతారండి. మరి ఆ ఫోటోలన్నీ? ఆ ఫోటోలా మా అబ్బాయి గారు ఎన్టీఆర్ ఖైతానండి. కైతానా? కైతానంటే? ఖైతానంటే ఖైతాన్ ఫ్యాన్ అండి బాబు. అమ్మాయి గారు రే, ఎంతైనా నాన్న తనంతట తనే వస్తున్నాడు. నువ్వు పావలాకి రూపాయి యాక్షన్ చేసి మొత్తం చెడగొట్టు మాక. ఎంత ధైర్యం రా నీకు? ఈ ఊళ్ళో నా మాటకెదురు లేదు, నన్ను చూసి భయపడినోడు లేడు. అలాంటి నేను నా అంతలుగా నీ దగ్గరికి వస్తే పెద్ద పొగరబోతులాగా తలదిప్పుకుంటావా? అబ్బే, ఇవి నా మాటలు కాదు బాబు, మీ నాన్నగారి మాటలు. ఏంటి ఆయన మాటలు రావా? నిన్ను తోడు తెచ్చుకున్నాడు, ఎందుకలా గొంతు చించుకుంటాడు? ఆయన అరుపులకైనా భయపడతాననుకున్నాడా? అసలు ఎందుకు వచ్చాడంట? అయ్యి బాబాయ్, ఈ నా మాటలు కదా గారు, అబ్బాయి గారు చెప్పన్న మాటలు. చేసిన ఏదో పంచాలు, నోరు మూసుకుని ఇంటికి రా. ఈ కూడా మీ నాన్నగారి మాటలే. అలా అడిగితే రావాల్సిన అవసరం మాకేం లేదు. మీరు చీ అన్నా ఛా అన్నా పడి ఉండడానికి నేను ఆ ఇంటి కుక్కనేం కాదు. అయ్యి అబ్బాయి గారి మాట. చేసిన ఏదో పనికి లంపలేసుకుని బుద్ధిగా ఇంటికి రమ్మను. రాకపోతే ఏం చేస్తావు? నా ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వను. బోడేస్తే ఎవరికి కావాలి? ఈ మొక్క గట్టిగా గుర్తుంచుకో. రేపు మళ్ళీ మనసు మార్చుకుని తప్పు అయిపోయింది నన్ను క్షమించిన అన్నా అన్న గొమ్మల్లో కాలు పెడితే కాళ్ళు నరికి బయటికి పంపిస్తా. అంత కర్మ నాకేం పట్టలేదు. తిండి దొరకపోతే బస్ స్టాండ్ లో అయ్యా అమ్మ తండ్రే అని అడుక్కుంటానేమో గానీ మీ ఇంట్లో అడుగు కాదు కదా, అంగుళం కూడా పెట్టను. అన్నయ్య అనేసాడు. ఒక్క విషయం గుర్తుంచుకో, నీకు బుద్ధొచ్చి నీ అంతా నువ్వే వచ్చి నాన్న నన్ను క్షమించు అనే వరకు నీ ముఖం కూడా చూడు. నువ్వు కూడా ఒకటి గుర్తుంచుకో, ఆ అమ్మాయిని బయటికి పంపేంత వరకు నేను ఆ ఇంట్లో అడుగు పెట్టను. అది జరగదు. ఇది జరగదు. పోరా, నిలవ నీళ్ళకుండా పోతావురా. అంత మాట్లాడకండి. అబ్బాయి గారు ఉండడానికి పెద్ద బంగ్లా చూసాం. బంగ్లా చూసావా? ఒరే నరసింహం, ఈ ఎదవ ఉన్నంతకాలం ఈ ఎదవ కూడా బాగుపెట్టాం. ఇక మరి వెళదా పద. ఇదిగో నరసింహం గారు, జాగ్రత్త అండి. పొలం గట్ల మీద ఈ వయసులో కాలు దాడితే బాగుండదు. ఎలా ఇచ్చారండి మడతలో కెడతా? ఒకసారి తిరగరా. ఇలా కొట్టారంటండి. మా నాన్న ఎప్పుడు పిలుస్తాడా, ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదావా అని ఎదురు చూస్తుంటే మొత్తం చెడగొట్టావు కదరా. ఏంటండి, ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? సిగ్గు లేకపోతే సరే. మొన్నటిదాకా దాని మొహం నేను చూడను, గడద గుడ్డు మడతలో కెడతా అన్నారు. ఇప్పుడేమో నేను ఇంటికి వెళ్ళిపోతాను, నాకు రోషం లేదు, నాకు మేషం లేదు. నాకు మీసం ఉంది. అవునరా రే, నన్ను ఏదో పెద్ద బంగ్లాకి తీసుకెళ్తానావు కదా, ఎక్కడ రాది? మరి అదే మడతలో కెడతంటే రండి చెప్తాను. రండి రండి. స్వాగతం సుస్వాగతం, స్వాగతం సుస్వాగతం. ఇదే మన బంగ్లా, ఇదే మన కోట, ఇదే మన సైన్యం, ఇదే మన పేడ. తాతయ్య, ఏదో పెద్ద కోటనో బంగ్లానో, ఆఖరికి మా ఇంటి రకాల గొడ్ల చావుడు తీసుకొస్తావా? రే, నేను పుట్టి బుద్ధి ఎరిగిన తర్వాత ఇక్కడికి ఒక్కసారి అడుగు పెట్టానా? మరి అక్కడే ఉంది మడతలో కెడతా. నేను చెప్తాను అబ్బాయి గారు, చెప్తానండి. వదినా 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 వదినా. ఏంటి, నేను నీకు వదినా? ఏమ్మా, అబ్బాయి గారు నాకు అన్నయ్య గారు అయినప్పుడు నువ్వు నాకు వదిన బావేంటి? సరే సరే, ఇంతకీ విషయం ఏమిటో చెప్పు. నీ పద్ధతి నాకేం నచ్చలేదు వదినా. పల్లెటూళ్ళలో ఇట్లాంటి బట్టలు వేసుకుంటే ఎవడని మెచ్చుకుంటాడు వదినా? మరి ఎలాంటి బట్టలు వేసుకోవాలి? చక్కగా తెల్ల చీర కట్టుకొని, కట్టుకుని తల నిండా మల్లెపూలు పెట్టుకొని, పెట్టుకుని గుమ్మ గుమ్మ గుమ్మలాడే చేపల పులుసు పట్టుకుని బాగా పొద్దొయ్యాక గడ్డం సాటికి వచ్చావంటే అబ్బో ఇలా కొట్టారంటే. మరి ఇవన్నీ చేసుకుని నీకోసం రావాలా? తప్పమ్మాయి గారు, నా కోసం కాదండి. అబ్బాయి గారు మనసులో ఉన్న మాట చెప్పానంతే. ఆ తర్వాత మేము ఇట్టాం. తాతిగా తాతయ్యకి నా కోపం అంతే. తాతారా, కాసేపట్లో వస్తానని మీ అన్నయ్యతో చెప్పు. తెల్ల చీర మల్లెపూలు, ఓ తెల్ల చీర మల్లెపూలు, తెల్ల చీర మల్లెపూలు, తెల్ల చీర మల్లెపూలు, తెల్ల చీర. ఏంటి, దానికి ఏదో సలహా ఇచ్చొస్తున్నావు? ఆ విషయం మామూలుగా నోటి అడగొచ్చు కదా, చాటతో పీక్ అడగాల? సర్లే గాని, ఇంతకీ అదేం అడిగింది, నువ్వేం చెప్పావు? మీ బావని వల్లో వేసుకోవడం ఎలాగా అని సలహా అడిగింది. ఇచ్చావా? మనసు బొమ్మింది సలహా కదా అని చేసినంతే. అబ్బా ఏంటంటే మళ్ళీ కొడతానంటే. ఇంతకీ మా బావకి అదెక్కువ నేనెక్కువ? అది ఎక్కువ నువ్వెక్కువ, మీ బావని అడగండి. అయితే సలహా అమ్మాయి గారు, దానికి సాడెత్తారు. మీకు అంతకంటే మంచి సలహా ఇద్దామని. నిజమా? ఏంటది? ఏం లేదు అమ్మాయి గారు, మీరు తల నిండా తట్టడి పూలు పెట్టుకొని ఈ లంగా వండేసుకొని అమ్మోర్లా తిరుగుతుంటే మీ వంక ఎవరు చూస్తారు? బిగుతైన బట్టలు వేసుకుని లేడి పిల్లలాగా చంగ్ చంగ్
చంగంటూ తిరుగుతుంటే ఆ అమ్మాయి వంకే చూస్తారు. అందుకని నా మాటని మోకాళ్ళపై దాకా లంగా కత్తిరించేసుకుని మీరు కూడా అబ్బాయి గారి దగ్గరికి వెళ్ళి శివ 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 శివలాడితే కనపడ్డారంటే ఎప్పుడు మీ వంకే చూస్తారు. ఇంకా దాని ఎందుకు చూస్తారండి? ఇదిగో తాతగా, ఇదిగో తాతగాడు నా కోపం వద్దమ్మా. తాతారా కొంచెం సేపట్లో వస్తానని బావతో చెప్పే. అబ్బాయి గారు పూచిక పుల్లతో సహా మొత్తం అన్ని బయటపడే. బాబు అయ్యా, ఎన్నాళ్ళైందా నీకు అప్పిచ్చి? కదా మరి తీర్చక్కర్లేదా? కదా మరి తీర్చావా? కదా మరి తీర్చకపోతే ఏం చేస్తాను? కదా మరి అదే. ఏంటయ్య గొడవ? బాబు పండిన పంట పోయి నేను బాధపడతా ఉంటే అప్పు తీర్చలేదని కొడుతున్నాడు. ఏమండి ఇప్పుడు వీడు నా దగ్గర అప్పు తీసుకుని ఎన్నాళ్ళైంది? అది కాదయ్యా, ఊళ్ళో నేను ఒక పెద్ద మనిషిని ఉన్నానుగా, నాతో చెప్పచ్చుగా. కదా మరి 6 నెలలకి వడ్డీ ఎంత? నన్ను అడుగుతావేంటి? కదా వడ్డీ 4000, అసలు 1000 కలిపితే ఎంత? అది కాదయ్యా. కదా మరి ఇప్పటి వరకు తీర్చాడా? తీర్చకపోతే కొడతావా? కదా మరి అందుకే కొట్టాను. నేను అడిగేది ఏమిటి, నువ్వు చెప్పేది ఏమిటి? ఆడి పేరు పిచ్చేసిట్టండి. ఆడి ప్రశ్నలకు ఆడే మనసులో సమాధానాలు చెప్పుకుని కదా అని రెచ్చిపోతుంటాడు. ఆడి పని ఎవరికి ఎవరు చెప్పినా ఏంటండి. బాబు ఒక్క నెల రోజుల పాటు గడివిమ్మని మీరైనా చెప్పండి బాబు. అక్కర్లేదు. బాబు మీరు 10 కాలాల పాటు చల్లగా ఉండాలి బాబు. అరే రే రాజా గారు మీరా? ఎంతసేపు నుండి వచ్చి? అమ్మగారు నాన్నగారు బాగున్నారా? అరే ఆడి దగ్గర అప్పెంత తీసుకున్నాడు రా. పెద్ద మనుషులు పట్టుకుని రావరా అంటావేంటి? కదా వడ్డీతో కలిపి మొత్తం ఎంత అయిందిరా? చొక్కా పట్టుకుంటావేంటి? కదా మా అబ్బాయి గారిని గద్దిచ్చారా? నేను అడిగింది ఏంటి, నువ్వు అనేదేంటి? కదా బాకీ తీరిపోయి బ్యాలెన్స్ ఎంత ఇవ్వాలమ్మా? బ్యాలెన్స్ ఏంటి? డబ్బు వస్తుంటే ఎందుకు కాదనాలి? ఏమి ఇచ్చినా తీసుకుంటా. ఏ విత్తనం తీసుకుంటావా? చేతులు కట్టుకో. నవ్వు. అయ్యో పిచ్చేశెట్టి గారు నమస్కారం నమస్కారం నమస్కారం. మీరా? ఎంత చెప్పండి వచ్చి మీ పెళ్ళ పిల్లలు బాగున్నారా? అలా నీళ్ళు వెళ్తారంటే నమస్కారం అండి. అబ్బాయి గారు మనం వచ్చిన పని అయిపోయింది, పదండి. అమ్మయ్యా కడుపులో కావిడి దిగిపోయిందిరా బాబు. చువ్వి చువ్వి చువ్వాల దొంగనాన్న దొంగనాన్న నేను దొంగ నాన్న చంబుచ్చి కొట్టానంటే దొంగ నాన్న అనలేదు, దొంగ నాన్న అన్నాను. చావరుగా ఆడు దొంగ కాదురా. నూరుగా ఆడు దొంగే. ఏరా నువ్వు దొంగలా? కాదు బాబు. మరి హెడ్ ఎందుకు ఎక్కావు? ఇంకెప్పుడు ఎక్కను బాబు. సర్లే ఓ 10 కొబ్బరి బొండాలు దింపు. 10 బొండాలు ఎందుకున్నానా? నీ బుర్ర బద్దలు కొట్టడానికి రా. లేకపోతే నేను ఇక్కడ కామెడీ చేస్తున్నాగా, మధ్యలో నీ కామెడీ ఎందుకురా? నువ్వు దింపరా. ఇంకా చాలు దిగో. ఈ అనుకోవడానికి ఏం తక్కువ లేదు. వాడు వెళ్ళొస్తా బాబు. ఎక్కడికి వెళ్ళేది? చెంబు పగిలిపోద్ది. పట్టపగలు తోట దూరి చెట్టెక్కి 10 కొబ్బరికాయలు కొట్టేసుకుని దొంగతనంగా సంకలో పెట్టుకుని వెళ్ళిపోదామనే. అదేడు బాబు దొంగతనం అంటారేంటి? మీరేక దింపమన్నారు. ఆహా మరి నేను దింపమంటేనే దింపావన్నమాట. మరి నేను ఎక్కమంటేనే ఎక్కావు చెట్టు. తప్పు అయిపోయింది బాబు. ఆహా మరి ఆ తప్పు కోసం ఎట్టు ఉంటది బాబు? అదేంటి తెలుసా? ఎక్కడిడు? అక్కడ. చూసామంటరా ఆడి చేత ఫ్రీగా ఈ చెట్ల కాయలన్నీ దింపించేశాను. దించినందుకు 150 రూపాయలు ఖర్చు అయిందని మీ పెద్దనానికి లెక్క చూపిస్తాం. ఈ 10 కొబ్బరి బొండలు మనం దాగేస్తాం. ఎట్టుందంటే మన కామెడీ. అమ్మ దొంగ నాన్న ఆడు దొంగ అనుకున్నాను. కాదు నువ్వు గజ దొంగవి. పెద్దయ్య గారు వచ్చారు, తమను రమ్మన్నారండి. తర్వాత తీసుకుందువు కానీ ముందు చుట్టుకొలతలు తీసుకోవా. అమ్మగారు సూది రిగిపోయింది, ఈ అబ్బాయికి ఇచ్చి పంపించు. 12 జానల ఎత్తున్నవాణ్ణి నన్ను అబ్బాయి అంటావా? ఇదిగోండి సూది. జాడబెత్తల జాడమ్మ, ఈ విరిగిపోయిన సూది నాకివ్వడంలో నీ అంతరార్థం ఏమిటి? నువ్వు కూడా ఈ విరిగిపోయిన సూది లాంటి వాడివేనని. అది సరే గాని నాకు సహాయం చేసి పెడతావా?